హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కనక మహాలక్ష్మి కారులో బ్యాగ్ పెట్టి తన ఫోన్ ఉంచేసి వెళ్తూ ఉండగా గుడి లోపలికి ఫోన్ మోగుతూ ఉంటుంది. ఇక ఎవరా అని చెప్పి కనక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. వాళ్ళ నాన్న అమ్మ కలిసి ఫోన్ చేస్తూ ఉంటారు. అమ్మ కనకం, ఎలా ఉన్నావు అని చెప్పి వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటారు. కానీ కనక మహాలక్ష్మికి కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. బాగున్నాం, ఇదిగో అమ్మ మాట్లాడుతుందంట అని చెప్పి ఫోన్ ఇస్తూ ఉంటాడు. అమ్మ కనకం, ఎలా ఉన్నావు, బాగున్నావా, నీకు ఒక విషయం చెప్దామని ఫోన్ చేశాను. రాత్రి అయింది కదా, మీకు అక్కడ అమెరికాలో పడుకుని పోయి ఉంటారేమో అని అనుకున్నాను, పడుకోలేదుగా అని అడుగుతూ ఉంటుంది. లేదు అని అనటంతో, ఇవాళ గుడికి వెళ్ళాను, అక్కడ పంతులు గారు చెప్పారు ఈరోజు చాలా మంచి రోజటమ్మా, అందుకనే అంటే మీకు రేపు అన్నమాట, రేపు ఉదయం మీ ఇంటికి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళు, అక్కడ నిమ్మకాయలు ఉంటాయి కదా, వాటిల్లో దీపం పెట్టు, పసుపు కుంకుమలతో పూజ చేసి నీ మాంగళ్యానికి బొట్టు పసుపు పెట్టు, మాంగళ్యం గట్టిగా ఉంటుందంట, మంచి జరుగుతుంది, సరేనా అని చెప్పడంతో సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక తర్వాత నాకు కొన్ని నిమ్మకాయలు పసుపు కుంకుమ కావాలని సత్యతో చెప్తూ ఉంటుంది. సరే అని తను తీసుకురావడానికి వెళ్తాడు. కనక మహాలక్ష్మి గుడి లోపలికి వెళ్తుంది. అక్కడ విహారి కారులో గుడికి బయలుదేరి వస్తూ ఉంటాడు. నన్ను క్షమించు కనక మహాలక్ష్మి, నేను చేస్తున్నది తప్పు ఒప్పు నాకు తెలీదు, కానీ అంతా నీ భవిష్యత్తు కోసమే, నీ జీవితం బాగుండాలని ఇలా చేస్తున్నాను, నువ్వు అది అర్థం చేసుకుంటే నాకు అంతే చాలు అని చెప్పి వస్తూ ఉంటాడు. వెనకాతలే అంబిక విహారిని ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది. విహారి, ఇవాళ నిన్ను ఎలాగైనా సరే పట్టుకొని తీరుతాను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఏం చేస్తున్నావో నేను తెలుసుకుంటాను, అందరి ముందర నీ విషయం బయట పెడతాను, నువ్వు ఏదో చేస్తున్నావని నాకు అర్థమవుతుంది అని చెప్పి ఫాలో అవుతూ ఉంటుంది. ఇక్కడ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి అక్కడ పసుపు కుంకుమలతో పూజ చేస్తూ ఉంటుంది. బాధపడుతూనే పూజ చేస్తూ ఉంటుంది. అమ్మవారిని తలుచుకుంటూ నిమ్మకాయల్లో దీపం పెట్టి దేవుడికి హారతిస్తుంది. ఇక అక్కడ పసుపు కుంకాలని తన మాంగళ్యానికి పెట్టుకొని ప్రార్థిస్తూ ఉంటుంది. అమ్మ, వేద మంత్రాల సాక్షిగా మీ దీవెనలతో ఈ మాంగళ్యం నా మెడలో పడింది, మీ అందరి సాక్షిగానే నాకు ఈ తాళి నా జీవితంలో ఒక భాగమైంది, కానీ మీ దీవెనలు బలహీనమైనయా లేకపోతే ఈ తాళిబొట్టు పడిన ముహూర్తం బలహీనమైనదా నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఈరోజు మీ సాక్షిగా ఆయన ఈ తాళిని నా మెడలో నుంచి తొలగించాలని అనుకుంటున్నారు, నా మెడలో 3 ముళ్ళు వేసిన వాడే ఇప్పుడు తొలగిస్తానని అంటున్నారు, ఈరోజు వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు, ఈ తాళి నా మెడలో ఉన్నంతసేపు ఆయన క్షేమంగా ఉంటారన్న నమ్మకం నాకు ఉంది, ఈ తాళిని అడ్డు పెట్టుకొని ఆయన జీవితంలో నేను అడ్డుపడదామని అనుకోవట్లేదు, ఎలాగైనా ఈ తాళిబొట్టుని తీయకుండా నువ్వే కాపాడాలి నన్ను అంటూ దండం పెట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో సత్యాకి విహారీ ఫోన్ చేస్తాడు. విహారి, ఇంకా ఎంతసేపు రా, ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇంకా 10 మినిట్స్ రా అంతే అని విహారి చెప్పడంతో, కనక మహాలక్ష్మిని తీసుకొచ్చావా అని అడుగుతూ ఉంటాడు. ఆల్రెడీ వచ్చేసిందిరా, చాలాసేపే అయ్యింది, ఎలా ఉంది, బాగానే ఉంది కదా, అంతా ఓకే కదా అని అడుగుతూ ఉంటాడు. ఇంకా తొందరగా రారా అని చెప్పి కంగారు పెడుతూ ఉంటాడు. నాకు నేను చేస్తున్నది తప్పు రైటో నాకు తెలియట్లేదురా అని విహారి చెప్పడంతో, నువ్వే ఈ డెసిషన్ తీసుకున్నావు, ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేశావు, మళ్ళీ అలా అంటున్నావెందుకు అని అడుగుతూ ఉంటాడు సత్య. ఏమోరా, ఇప్పుడే వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేశారు, ఈరోజు మంచి రోజట, దేవుడి దగ్గర దీపాలు పెట్టి పసుపు కుంకుమలతో మాంగళ్యానికి పూజ చేయించమని చెప్పారు, అది కూడా నాతోనే చేయించమన్నారు, నేను తప్పు చేస్తున్నానా అని నాకు భయం వేస్తుందిరా అని అడుగుతూ ఉంటాడు. తన మంచి కోసమే చేస్తున్నానని చెప్పావు కదరా అని అడుగుతూ ఉంటాడు సత్య. అవునురా, నేను తను మంచి కోసమే చేస్తున్నాను, తనని ఆ తాళితో కట్టిపడేయాలని నేను అనుకోవట్లేదు, అందుకనే తన జీవితం బాగుండాలనే ఇలా చేస్తున్నాను అని అనటంతో, మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు, తొందరగా వచ్చేసేయ్ అని చెబుతూ ఉంటాడు. ఇక సరే అని ఫోన్ పెట్టేసి బయలుదేరుతూ ఉంటాడు. అక్కడ అంబిక ఫాలో అవుతూనే ఉంటుంది విహారీని.
సహస్ర ఇంటికి అక్కడ ఒక ఈవెంట్ మేనేజర్ గీత అనే ఆమె ఇంటికి వెళ్తుంది. సహస్రాని పద్మాక్షిని పిలవటంతో ఇక గీతకి హాయ్ గీత కూర్చో అని చెప్పి వాళ్ళకి చెప్తూ ఉంటుంది. ఇంతలో వసుధ వచ్చి ఎవరు వాళ్ళు అని అడుగుతూ ఉంటుంది. తను గీత ఈవెంట్ మేనేజర్ అని చెప్పటంతో అవునా అయితే ఇప్పుడు నీ పెళ్ళికి కావాల్సినవన్నీ చూసుకుంటారా అని వసుధ అడగటంతో అవును ఇప్పుడు మెహందీ సంగీత్ హల్దీ అన్నీ కూడా తనే చూసుకుంటుంది అని చెప్పటంతో అవునా అయితే ఇంకా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట అని వసుధ అంటూ ఉంటుంది. చూసావా నీ కోడలు ఎంత తెలివైనదో, తనకి వెడ్డింగ్ ఎంత మెమరబుల్గా ఉండాలని ప్లాన్ చేసుకుంటుంది అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు విహారి వాళ్ళ అమ్మ అవును నా కోడలు చాలా గ్రేట్, ఎవరికైనా పెళ్ళి అంటే చాలా మెమరబుల్గా గుర్తుండిపోవాలి లైఫ్ లాంగ్, అందుకని నా కోడలు ఈ విషయంలో మంచి డెసిషనే తీసుకుంది అని చెప్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి కోపంగా చూస్తూ ఉంటుంది. అవును ఏం లాభం ఎన్ని చేసినా, కానీ ఒక దిష్టి చుక్క వెనకాతలే తిరుగుతున్నట్టుగా ఉంటుంది కదా అని మాట్లాడుతూ ఉంటుంది వెటకారంగా. ఇక అప్పుడు వసుధ అంటుంది ఏ శుభకార్యం చేయాలన్నా అందరూ ఉంటేనే, అందరూ చెయ్యి వేస్తేనే అది సవ్యంగా జరుగుతుంది, అది గుర్తు పెట్టుకో అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ ఈవెంట్ మేనేజర్ మండపాలు ఇవి టాప్ 3 మండపాలు, మీకు ఇందులో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి మేడం అని చెప్పటంతో ఇది మా బావని కూడా అడుగుతాను అని చెప్పి సహస్ర ఫోన్ చేస్తూ ఉంటుంది విహారికి. విహారీ ఈవెంట్ మేనేజర్ వచ్చారు, అందులో టాప్ 3 చెప్పారు, నువ్వు అది ఒక్కటి కళ్యాణ మండపం సెలెక్ట్ చేస్తావా అని అడుగుతూ ఉంటుంది. ఏంటి సహస్ర చిన్న పిల్లలాగా, నేను పని మీద బయటికి వచ్చానని చెప్పాను కదా, నీ డెసిషన్ నువ్వు తీసుకో, ఇది మన పెళ్ళి ఇద్దరికీ నచ్చాలి కదా, నాకు మాత్రం నచ్చితే సరిపోదు కదా, నీ ఓన్ డెసిషన్స్ నువ్వు తీసుకుంటానికి ట్రై చెయ్యి, కాబట్టి నీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సారీ బాబా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది సహస్ర. ఏమైంది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు నన్ను సెలెక్ట్ చేయమని చెప్పాడంతే అని అనటంతో ఇక సహస్ర అనుకుంటుంది ఏంటి బావకి ఇంత చిరాకు ఎందుకు, నేను కేవలం ఒక సలహా అడిగాను అంతే కదా, దానికి ఎందుకు ఇంత ఇదిగా ఫీల్ అయిపోతాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక విహారి వాళ్ళ అమ్మ అంటుంది చూసావా ఇప్పటి నుంచే విహారీ నీ డెసిషన్స్కే వాల్యూ ఇస్తున్నాడు, నువ్వే సెలెక్ట్ చేసుకోమ్మా అని చెప్పడంతో ఇకప్పుడు ఒకటి సెలెక్ట్ చేస్తుంది సహస్ర. నా హెల్దీ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరగాలి, చుట్టుపక్కల ఎవ్వరికి అలాగ జరుగుండకూడదు, నా ఫ్రెండ్స్ చూసి కుళ్ళుకొని ఏడవాలి, మీరు అంత బాగా జరిపించాలి అని చెప్తూ ఉంటుంది ఈవెంట్ మేనేజర్కి. చూడండి మేడం నేను చాలా బాగా చేస్తాను, అన్నీ నేను డిజైన్ చేస్తానుగా అని హామీ ఇస్తూ ఉంటుంది. సహస్ర అన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక విహారీ గుడికి వస్తాడు. అంబిక విహారీని మధ్యలో దారి తప్పుతుంది. విహారీ ఎటు వెళ్ళాడో అర్థం కాక ఒక చోట ఆగిపోతుంది. విహారీ ఇటువైపు టెంపుల్ లోపలికి వచ్చేస్తాడు. ఇక సత్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. అన్ని ఏర్పాట్లు చేసేసావా అని అడుగుతూ ఉంటాడు. అన్నీ చేసేసాన్రా, నువ్వు ఒక్కసారి కనక మహాలక్ష్మితో మాట్లాడు అని చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు కనక మహాలక్ష్మి అక్కడ కూర్చొని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. కనక మహాలక్ష్మి అంటూ పిలుస్తూ ఉంటాడు విహారీ, కానీ ఉలకదు పలకదు, మళ్ళీ పిలుస్తూ ఉంటాడు. ఇకప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఓకేనా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. మీ మీద ఉన్న ఇష్టంతో నేను ఓకే అని చెప్పలేకపోతున్నాను అని అనటంతో నేను అంతా చెప్పాను కదా, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు, నీ మంచి కోసమే చేస్తున్నానని చెప్పాను కదా అని మాట్లాడుతూ ఉంటాడు. ఇక కనక మహాలక్ష్మి మెడలో ఉన్న తాళిని విహారీ విప్పేస్తాడా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.